వెల్కమ్ బ్యాక్. నిన్న పోలవరం నల్లమల సాగర్కు సంబంధించి పిటిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వేసిందో దానిపై నిన్న విచారణ కొనసాగింది. ఈ విచారణ క్రమంలో సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకటి, ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలని సూచించింది. మధ్యవర్తిత్వంతో కూడా దీన్ని మీరు పరిష్కరించుకోవచ్చు అని తెలిపినటువంటి క్రమాన్ని మనం చూసాము. సో ఈ క్రమంలో 12వ తేదీకి తదుపరి విచారణను కూడా వాయిదా వేసినటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా పిటిషన్ వివరాలకు మనం వెళ్ళినట్టయితే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుకు కేంద్ర జల సంఘం ఆమోదముద్ర వేయకుండానే డిపిఆర్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని తెలంగాణ సర్కార్ సవాల్ చేసింది. దీనికి సంబంధించి విచారణను 12కు సుప్రీం వాయిదా వేయడం జరిగింది. మరి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దిలీప్ రెడ్డి గారు. వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే. నమస్తే అండి. దిలీప్ రెడ్డి గారు, ముఖ్యంగా ప్రభుత్వం వేసినటువంటి ఈ పిటిషన్ పట్ల ముందుగా మీ అభిప్రాయాన్ని చెప్పండి, ఆ తర్వాత నేను పాయింట్స్ అడుగుతాను. ముఖ్యంగా ఈరోజు హెచ్ఎన్టీ ప్రేక్షకులకి, ప్యానల్ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పిటిషను, వారి వాదనలు చూస్తూ ఉంటే ఏ విధంగా ప్రభుత్వం ఎంత డొల్ల వాదనలు చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడాల్సిన ప్రభుత్వమే ఒక డొల్ల వాదనలు చేసి ఈరోజు కోర్టు ముందు ఏ విధంగా చుక్కెదురు తీసుకొని ఈరోజు తెలంగాణ రావాల్సినటువంటి నీటి వాటాలలో సరైన వాదన చేయట్లేదని చెప్పేసి మరొకసారి నిరూపితమైంది. గతంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి మీటింగ్కు పోను అని చెప్పేసి ఆ రోజు మీటింగ్కు పోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పోలవరం బనకచెర్ల, అప్పుడు ఇప్పుడు నల్లమల సాగర్ అని కొత్త పేరు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అదే రోజు మీటింగ్కి పోయి అసలు ఈ చర్చనే రాలేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బయటికి వచ్చి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు వచ్చేసి ఏం చెప్పారు, వారు ఈ వీటిపైన చర్చ జరిగింది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే అబద్ధాన్ని మొన్న చూసుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆపించిన అని అన్నాడు. మనం చూస్తే ఆదివారం రోజు ఏపీ సీఎం నుంచి ఒక ప్రెస్ మీట్ వచ్చింది. అది రేవంత్ రెడ్డి గారు చెప్తే మేము ఆపలే. 2020లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము స్టే తీసుకురావడం వల్ల ఆగింది అని చెప్పేసి. అంటే ఈరోజు అబద్ధాలను వల్లవేయడంలో రేవంత్ రెడ్డి గారు సిద్ధహస్తులు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. మొన్నటికి మొన్న పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ అడిగితే నదీ జలాల మీద బీఆర్ఎస్ని పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వనీయకుండా తనకు నచ్చిన విధంగా ఒక సపోజ్ 6 పేరాగ్రాఫ్లు ఉంటే మొదటి పేరాగ్రాఫ్ చదివి మళ్ళీ 6వ పేరాగ్రాఫ్కి వచ్చి తర్వాత 3వ పేరాగ్రాఫ్ తనకు నచ్చినట్టు విధంగా వండి వార్చి ఒక పీపీటీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇదే నీళ్ళ అంశం మీద తీసుకుంటే ఈ విధంగా ఆ పీపీటీ ఇస్తే ఏ విధంగా పీపీటీ ఇచ్చిండు చూస్తున్నాం. ఆ పీపీటీ ఇచ్చే క్రమంలో ఎవరిని ఏ విధంగా వాళ్ళకు నచ్చినట్టు వండి వార్చి ఇచ్చారని అనుకుంటే గనక ఆధారాలతో అక్కడ మీరు సభలో ఉండి అది కాదు ఇది అని, ఎందుకంటే మీరు కూడా చాలా నోట్స్ చూపిస్తున్నారు మీ దగ్గర ఉంటుంది ఇది ప్రూఫ్స్ అని, మీరు సభలో చూపించుంటే బెటర్ గా ఉండేది కదా. అంటే ఒక మాటను విమర్శను ఇవి తీసుకొని సభ నుంచి బయటికి వెళ్ళిపోవడము. ముఖ్యంగా వాళ్ళు అంటున్నారు మీ ప్రజెంటేషన్ ఇస్తారు నిజాలు తేలుతాయన్న భయంతోనే మీరు బయటికి వెళ్ళారని కాంగ్రెస్ వర్షన్. ఒకటి చెప్తా వినండి. సభలో నిజాలు కాదు, సభలో అయినా ప్రశ్నించి ప్రజల తరఫున గొంతెత్తుతా ఉంటే స్పీకర్ గారు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, మైకులు కట్ చేస్తూ ఉన్నాడు. అంటే మీరు సభలో పీపీటీకి అవకాశం ఇవ్వకుండా సభలో బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడే వాదనలకు సమయం ఇస్తారని చెప్పేసి మాకు పక్కా నమ్మకం కలగలేదు. ఆ రోజు ఉదయం కూడా 10 గంటలకు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికైనా మాకు అనుమతిస్తే మేము సభకు వస్తాము అని చెప్పేసి మాకు మాట్లాడే అవకాశం కానీ మాకు పీపీటీకి అవకాశం కానీ ఇస్తే మేము సభకు వస్తామని చెప్పేసి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజు ఉదయం కూడా అర్జీ చేసిండు మేము సభకు వస్తామని చెప్పేసి. బీఆర్ఎస్ పార్టీ సభకు రానని చెప్పలేదు. ఈ ఒక దమన నీతిని తన స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన మైకులు కట్ చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం పోదు అని చెప్పేసి ఈరోజు స్పీకర్ గారు ఏ విధంగా మైకులు కట్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా బుల్డోజ్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉంటే మేము మైక్ కట్ చేస్తాను స్పీకర్ గారు అన్నారు కదా. ఇవన్నీ మీరు చూడలేరా అండి? ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అక్కడ అవకాశం రాదు అని చెప్పేసి మేము పక్కా పీపీటీ ఇస్తే అక్కడ ఎవరు ఇంటరప్ట్ చేయరు, పక్కా నిజాలను
ప్రదర్శించవచ్చు, ప్రజలకు చూపించచ్చు అని చెప్పేసి పీపీటీకి అడిగినాం. ఈరోజు వారి పీపీటీకి అసలైన నిజం పీపీటీకి ఈరోజు చూస్తూ ఉంటే మనకు చాలా తేడా స్పష్టంగా ఉంది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలను తప్పుదోవ పట్టించారో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు సభలో ఏ విధంగా తప్పుదోవ పట్టించారో చూసినాం. ప్లస్ ఈరోజు నిన్న బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పే పోలవరం నల్లమల సాగర్ అని ఈ కాంటెక్స్ట్ లో ఉన్నప్పుడు ఒకవైపు వాళ్ళు ఫైట్ చేస్తున్నది కూడా ఇది ఫైట్ కాదు, కోర్టు మెట్లెక్కుతున్నారు, దిగుతున్నారు, 12కు విచారణ కూడా వాయిదా వేశారు, పలు సూచనలు కూడా వింటున్నారు. సో ఆ వేలో వెళ్తున్నారు. ఎట్లా ఫైట్ చేయట్లేదు కాంగ్రెస్ అని చెప్పగలుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఇప్పటికి డిపిఆర్కి నోటీసులే రాకపోయేది. ఫస్ట్ డిపిఆర్కి టెండర్లు పిలుస్తామని చెప్పేసి రాకపోయేది. ఇంకొకటి ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు మీటింగ్ ఢిల్లీలో ఎందుకు పోవాలండి? ఆ రోజు ఢిల్లీలో మీటింగ్ పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? సరే మీటింగ్ పోయి మీరు సాధించుకొచ్చింది ఏముంది? దీనికి ఒకటి సమాధానం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గారు చెప్పాలి. ఈరోజు మీటింగ్కి పోయి కూడా చర్చ జరగలేదని ఎందుకు అబద్ధం చెప్పారు? నిమ్మల రామానాయుడు గారు వచ్చి వీటిపైన చర్చ జరిగిందని చెప్పారు కదండి. ఎందుకు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో ఎలాంటి లోపాయకారి ఒప్పందం వరకు జరగకపోతే ఇన్ని అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏమున్నదని చెప్పేసి ఉన్నాం. ఇంకా ఒకటి, ఆ రోజు ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి గారు, 500 టీఎంసీలకు కృష్ణానది పైన 1000 టీఎంసీలకు గోదావరి నది పైన బ్లాంకెట్ యూనివర్సిటీ ఇచ్చి మీరు ఎంతైనా వాడుకోరు అని చెప్పేసి. అంటే మనకు హక్కు లెక్క పత్రం ఈ బచావత్ ట్రిబ్యునల్ అని చెప్పేసి బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అని చెప్పేసి కేసీఆర్ గారు చాలా గొప్పగా పోరాడి సాధించిన సెక్షన్ 3 అని చెప్పేసి వీటికి ఇవన్నీ ఎందుకండి పోరాటాలు? మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడ్డది, ఎందుకోసం పోరాడారు? అందులో మొదటి అంశమే నీళ్లు. అంటే బ్లాంకెట్ యూనివర్సిటీ అంటే గంపగుత్తగా మాకు ఇన్ని ఇచ్చి నువ్వు ఎన్నైనా తీసుకో అని చెప్పేసి ఎవరండి ఆ రోజు వాదనలు చేసింది? ఇదే రేవంత్ రెడ్డి గారు కదా. ఈ ఒక్క పాయింట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అవునా కాదని నిజం చెప్పాలని చెప్పి